ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీశైలం జలాశయానికి కృష్ణానది వరద ప్రవాహం పోటెత్తుతోంది. 5 రోజుల క్రితం ప్రవాహం ప్రారంభమైన సమయంలో 820 అడుగులుగా ఉన్న నీటి మట్టం నిన్న సాయంత్రానికి 855.10 అడుగులకు చేరింది. ప్రస్తుతం డ్యాంలో 92.048 టీఎంసీల నీరు నిల్వ ఉండగా ఈ సాయంత్రానికి ఈ నిల్వలు 100 టీఎంసీల మార్కును దాటుతాయని ప్రాజెక్టు అధికారులు అంచనా వేస్తున్నారు. జూరాల నుంచి సోమవారం 2.21 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేయగా రాత్రి సమయానికి శ్రీశైలానికి 1.55 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదైంది. ఎగువ కర్ణాటక ప్రాజెక్టులో ఆలమట్టి డ్యాంలోకి 1,25,855 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా దిగువకు 1.5 లక్షల క్యూసెక్కులను వదులుతున్నారు. నారాయణపూర్ ప్రాజెక్టులోకి 1,28,954 క్యూసెక్కులు వస్తుండగా 1,40,880 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల తుంగభద్రలో నారాయణపూర్ నుంచి వస్తున్న నీటికి భీమా నది వరద జలాలు తోడవడంతో జూరాలకు ఏకంగా 1,92,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. నాగార్జున సాగర్ లో ప్రస్తుతం 136 టీఎంసీల నీరు నిల్వ ఉండగా ఎగువ నుంచి 900 క్యూసెక్కులు వస్తున్నాయి. పులిచింతలలో 28.9 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రకాశం బ్యారేజ్ లో 6,958 క్యూసెక్కులు చేరుతుండగా 6,499 క్యూసెక్కులు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.